హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు టెక్ విత్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటారు, కానీ వ్యూస్ 10, 20, 30, 100 లోపు వ్యూస్ వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఎక్కువ వ్యూస్ అనేది వాళ్ళకి రావు. రీజన్ ఏంటంటే ఛానల్ క్రియేట్ చేసుకుంటారు, కానీ దానికి చేయాల్సినటువంటి సెట్టింగ్స్ అనేది చేయరు. ఆ సెట్టింగ్స్ చేయకపోవడం వల్ల వ్యూస్ అనేది, సబ్స్క్రైబర్స్ అనేది రారు. ఇప్పుడు నేను మీకు ఒక 4 సెట్టింగ్స్ అనేది చూపిస్తాను. ఈ 4 సెట్టింగ్స్ మీరు చేసుకున్నట్టయితే మ్యాక్సిమం వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా మీ కంటెంట్ కూడా సరిగ్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి చేయడం వల్లనే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు అనుకోవద్దు. బట్ కంటెంట్ తో పాటుగా ఈ సెట్టింగ్స్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం. చివరి వరకు వీడియోని కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నుండి మనం ఈ సెట్టింగ్స్ అనేది చేసుకుందాం. ఇక్కడ మీ లోగో కనిపిస్తుంది చూడండి. ఈ లోగో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పెన్సిల్ సింబల్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ లాస్ట్ వన్ మీరు చూడొచ్చు, హోమ్ ట్యాబ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేది ఆఫ్లో ఉన్నవి. ఇవి ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ని మీరు ఆన్ చేయండి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మోర్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఆన్లోనే ఉండాలి. ఈ 3 ఆప్షన్స్ అనేది ఆన్లోనే ఉండాలి. మీకు ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి. అలాగే ఇది ఆల్ కంటెంట్ పైన మాత్రమే ఉండాలి. ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ పైన ఉన్నట్లయితే మీరు ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఏమైనా ఎడిట్ చేసినట్టయితే ఇది థిక్ కలర్లోకి వస్తుంది. ఇక్కడ సేవ్ అనేది చేసేసుకోండి. ఇక ఈ విధమైన సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి, నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడికి చూసుకున్నట్టయితే కమ్యూనిటీ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కామెంట్స్ పక్కన వ్యూ ఆల్ అని చెప్పేసి మనకుంది. ఈ వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, సబ్స్క్రైబర్ కౌంట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనం ఎంతకి దగ్గరలో ఉన్నాము ఆర్ ఈక్వల్గా ఉన్నాము అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక 100 మంది లోపు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి. 100 లోపు ఉంటే ఈ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. 1000 లోపు ఉన్నట్టయితే 100 నుండి 999 వరకు కూడా ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 1000 నుండి 9999 వరకు ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 1,00,000 లోపు ఉన్నటువంటి వారు ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 మిలియన్, నెక్స్ట్ వచ్చేసి 10 మిలియన్స్. ఇదైతే మనది సెకండ్ ఛానల్, రీసెంట్గానే పెట్టాము. 5 డేస్ అవుతుంది కాబట్టి నాకు ప్రజెంట్ 27 or 28 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నేను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కింద అప్లై అని చెప్పేసి ఉంది కదా, ఈ అప్లై మీద ట్యాప్ చేశాను. చేయగానే ఈ సెట్టింగ్స్ అనేది మనకు సేవ్ అయ్యాయి. సో ఈ విధంగా మీరు సెట్టింగ్స్ చేసుకొని మీ యొక్క కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వీడియోస్ చేసినట్టయితే మీరు ఈ యూట్యూబ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా చూస్తారు. ఒక్కొక్క వీడియో 10, 20, 30 దగ్గరే ఆగిపోకుండా ఖచ్చితంగా మీకు వేలల్లో వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోండి. ఇలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.